సునీలు నా పోతా ఉండవు పొద్దున్నే ఊరికే వాకింగ్కి వెళ్తున్నాను రా అటా పోదాం. వాకింగ్కా పోదాంపా. ఆడే పోదాం అంటే స్కూల్లో పోదాంపా గ్రౌండ్లోకి. ఇదేంది ఏవికే జెడ్పీ హై స్కూల్ మా ప్లస్ అని పెట్టున్నారు ఏందని. మా స్కూల్ ఇది. నేను కూడా ఈ స్కూల్లోనే చదివింది. కూడా మహానుభావులు అంతా ఏంటో చదివిన్నారు కదరా. మనది ఏవికే జెడ్పీ హై స్కూలు ప్లస్ ఇది. ఇప్పుడు కోట తిరుపతి. తిరుపతి ఏంది ఇంకా తెలియదు మంది. ఇప్పుడు నెల్లూరులోకి వచ్చేసాం కదా. ఇప్పుడు ఆగస్టు 1947 అంటే స్వతంత్రం రోజు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని ఓపెన్ చేశారా, దీన్ని స్టార్ట్ చేసినట్టున్నారు ఆ రోజు. హార్టీ వెల్కమ్. అంటే మహా మేధావులంతా ఈ స్కూల్లోనే చదివింది. ఈ స్కూల్లో చదివారు అందరూ. అందుకనే అందరూ కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏం అవ్వలేదు కానీ అయ్యారు రే. అయ్యారా డాక్టర్లు అయి ఉన్నారు. మీ బ్యాచ్ లో ఏంటారు, మా బ్యాచ్ అక్కడ అట్టంటే ఎట్టా. ఏమన్నా 2 ట్యాంకీలు ఉన్నాయా? 2 ట్యాంకీలు. ఇది పాత ట్యాంకీ ఇది. ఇది నా పాత ట్యాంకీ. ఏదా ఇప్పుడు మీరు చూపించేది పాత ట్యాంకీ? అవునా, అదే నేను చెప్పింది కూడా, అదే పాత ట్యాంకీ అని. ఇది కొత్త ట్యాంకీ. ఏడు నుంచే కోట మొత్తానికి నీళ్ళ సప్లై. 2 ట్యాంకులు. జనాలు పెరిగిపోయారని ఇక్కడ కొత్త ట్యాంకులు సెట్ చేశారు. ఇంకొక ట్యాంకీ కట్టారు. అయినా స్కూల్స్ ఉండే పిల్లకాయలు ఉండే ప్లేస్లో 2 ట్యాంకులు కడతారా? కట్టకూడదు. దీని చెట్టు చూసా నేను చిన్నప్పటి నుంచి ఉంది చెట్టు. నేనే చిన్నప్పటి నుంచి ఉందంటే. అవును. ఓహో, మీ చిన్నప్పటి నుంచి ఉందా? నేనేమన్నా నా చిన్నప్పటి నుంచి అనుకున్నా. అనుకో. ఇదేంది ఇదేందా పాత పడిపోయినట్టు బిల్డింగ్. ఏంది అదా? అది మా షటిల్ కోర్టు అంటే ఇండోర్ స్టేడియం. అప్పుడు ఆ గవర్నమెంట్ లో అమలు చేశారు దీన్ని. అవును. లాస్ట్ టైము వైసీపీ రాకముందు టీడీపీ వచ్చింది కదా. ఆ టీడీపీ వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఎమ్మెల్యేనే అప్పుడు కూడా ఎమ్మెల్యే, బిల్ పాస్ దాన్ని ఇచ్చారు, శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసేందుకు అట్ట ఆపేస్తున్నాడు మొత్తం. అదేమో ఎముకల బొమ్మలా తయారైపోయి అట్టే ఎండిపోయింది. దాన్ని ఎవరు పట్టించుకోవట్లే. కానీ దాంట్లో ఇండోర్ గేమ్స్ జరుగుతున్నాయి రే. ఇండోర్ గేమ్స్ తెలియదు నీకా? తెలుసు. అది ఇండోర్ స్టేడియం అన్నప్పుడు ఇండోర్ గేమ్స్ జరుగుతాయి కదా. అయ్యమ్మో చాలా ఉన్నాయి ఇండోర్ గేమ్స్. నీకు తెలిసింది ఒకటేనా? షటిల్ ఒకటేనా ఇండోర్ గేమ్ అంటే? వాళ్ళ కెండల్ అయిపోతుంది. ఏందా నవ్వేంది? అది సగసగాలు ఇంకా బాగుండదు అంటే సగసగాలు వాళ్ళు సగసగాలు వాళ్ళ ఆడ పిల్లర్లు ఉన్నాయి. అదే కదా. ఇప్పుడు ఆయన మన ఎమ్మెల్యే గారు ఏంటంటే ఫస్ట్ దీన్ని మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చింది కదా. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఆపేశారు. ఇప్పుడు టీడీపీ రూలింగ్ లో ఉంది కదా. నేను కట్టేసి ఉండొచ్చు కదా. అన్ని సగసగాలే ఉన్నట్టున్నాయి నాయన వీళ్ళంతా. ఏ రాజకీయ నాయకుడు అట్టే ఉన్నాడు. అదేందుకనే ఒక పని చేస్తారు, సగంలో వదిలేస్తారు. ఇంకా అది ఎంత లాస్ అదే. ఈ కుళ్ళి కుషించిపోయి చూడు ఎట్టుందో. ఎండిపోయిన ఎండి చేపనట్టు లేదే. ఇంకో 2 రోజులు ఎముకలైనా రాలే. దీంట్లో ఇండోర్ గేమ్స్ ఆడేవాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని లోపల చెట్లు చూసా. నీకు చెట్లు చూద్దాం అసలు. అది ఇండోర్ స్టేడియం. ఇప్పుడు ఇది ఒక ఫారెస్ట్. అదే అంటే ఫారెస్ట్ అయిపోతే ఇటు పార్క్ లాగా మా ఇండోర్ గేమ్స్ నార్త్ సైడ్. ఇది ఇంకో వేరే స్టైల్ పార్క్ అనమాట. అది ఇదనమాట గ్రౌండ్ అనమాట మధ్యలో. అంటే మనం అప్డేట్ అవుతా ఉంటాం కదా. ఇండోర్ స్టేడియంలో కూడా చెట్లు పెంచవచ్చు అని చెప్పేసి మొత్తం అడవి లోపలికి ఎట్ట ఎక్కాల్సింటే మన వల్ల కాదు. ఇది ఎక్కడమా అడే ట్రై చేద్దాం రా. ఏడుందిరానా? ఏంది అది? ఎక్కేదానికి ఇదో ఏడుంది రే సునీలో చూడు. ఇగో దెబ్బ. ఈ దెబ్బ కానీ ఇట్లా ఎక్కామనుకో వేరే లోకమే ఇది. ఈ ఇండోర్ స్టేడియంలో మనుషులే కాదు చాలా ఆడుకుని ఉంటాయి చూడు. మొన్నటిదాకా కట్టేస్తే కోట్ల జనాలు అందరూ వాళ్ళు ఎంజాయ్ చేస్తే రావచ్చు. అందరికి మంచి. మా ఊర్లో కూడా ఇండోర్ స్టేడియం ఉందని చెప్పుకోవచ్చు అనుకున్నాం. చూడు స్కెల్టన్ చూడు ఎట్ట కట్టినారో. అయ్యేందో రోడ్లు వేస్తే సగం సగమే. చూడు ఇండోర్ స్టేడియం అన్నారు. సరే అప్పుడేదో వాళ్ళు చేయలేదని వీళ్ళు ఏదో చేస్తారంటే వీళ్ళు అట్టే ఉండే. వాళ్ళు చేయట్లేదని వీళ్ళు చేయకపోతే వాళ్ళు మధ్యలో సచ్చేది జనాలు. మోసపోతా ఉన్నారు ప్రజల జనాలు అయితే ఫుల్గా మోసపోతున్నారు. చూడు చెట్లు వచ్చేస్తున్నాయి. చెట్లు వచ్చేసి చూడు ఆడ చూస్తే దాని సిమెంట్ గోడలు తెట్టేశారు. పిల్లకాయలు ఉండే స్కూలా లేకపోతే ఇంక దీంట్లో పాములు గేములు వచ్చి చేరి ఏమైనా ఘాటేసింది అనుకో అప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఇది ఇస్తారు రే కన్సలేషన్. ఆ ఫోటోలు తీసుకుని పేపర్లో వేసుకుంటారు.
నీకు మందలు లేదు నాయన, మనకెందుకు మన ఫోటోలు కూడా పేపర్లు వేస్తారు ఇల్లు. నువ్వు రారా స్వామి, మనం ఏదో శుద్ధంగా గ్రౌండ్లో ఈ వాకింగ్ చేసుకునే దానికి వచ్చి మనకి ఎందుకు ఈ బాధలో? వాకింగ్ వచ్చాము. రాజకీయ మనకేమైనా అవసరం రాజకీయాలతా? మనకు అవసరం లేదు నీకు కొద్దిగా. నేను ఏదో ఊరికే చెప్పాను, ఊరికమంటే రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు. ఇంత పనికి మాలని చేస్తానే నేను ఊరికే కామెడీ. ఏదో అవ్వదు ఏమి ఈఆర్కైంది 10 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసేదాన్ని, 7-8 సంవత్సరాలు అయింది. అంటే ఒక్కొక్క ఇటుక తెచ్చి ఒక్కొక్కటి పేర్చి దానికి ఇసుక పూసి, అంటే కొన్ని పనులు ఉంటాయి కదా అయ్యా, అంటే నిదానంగా అవుతుంది. ఈరోజు ఇసుక ఒక స్పూన్ వేసి, సిమెంట్ ఒక 1/2 స్పూన్ వేసి, దానికి ఒక రాయి తయారు చేయాలి కదా. మన సిమెంట్ రాళ్ళు ఏడు దొరకవు నాయన, ఈ మట్టి రాళ్ళు కదా నాయన, సిమెంట్ రాళ్ళు నీకు తెలీదు. ఫ్యూజన్ బ్లాక్స్ లేకపోతే సిమెంట్ రాయి. ఫ్యూజన్ బ్లాక్స్ అయ్యి సిమెంట్ రాళ్ళు కాదు. అవును, సిమెంట్ రాళ్ళు స్ట్రాంగ్ ఉంటాయి, ఫ్యూజన్ బ్లాక్స్ అయ్యి. ఇది ఏంది నాయన ఇదే. మా స్కూల్ గురించి నువ్వు తక్కువ చూడు. మా స్కూల్లో నేనేం చిన్న సంగతి కాదు, మా కొత్త బిల్డింగ్ కూడా కట్టేశారు. మా గ్రౌండ్ ఉండేది, ఇక్కడ క్రికెట్ ఆడేది మేము. పైన బిల్డింగ్ చూడు, క్రికెట్ ఈడ ఇదో ఆడల్లా భలే మ్యాచ్, భలే గ్రౌండ్ ఇది, మంచి గ్రౌండ్ లో వాలీబాల్ అవసరం. వాలీబాల్ కాదు పక్కన వేసుకోవచ్చు కదా. అసలు కోట గ్రౌండ్ అంటే ఏందో తెలుసా? కోట గ్రౌండ్ అంటే ఒకప్పుడు డిఆర్సిసి, అంటే ఏవికేఆర్ జెడ్పీ బాయ్స్ స్కూల్ అయినా సరే కోట గ్రౌండ్ గుర్తింపు ఏంటంటే డిఆర్సిసి. అంటే డిఆర్సిసి అంటే ధనుంజయ రెడ్డి క్రికెట్ క్లబ్ అని. ఆ టైంలోనే ఒక క్లబ్, ఆ టైంలో క్లబ్ పెట్టి ఈ మన మాజీ ఎంపీపీ ఉన్నారు కదా పవన్ అన్న, మంచి ప్లేయర్స్ రే పవన్ అన్న, రామకృష్ణ అన్న. షెటిల్ ఏంది క్రికెట్ చూసామంటే అదిరిపోద్ది అసలు. గుడ్ మార్నింగ్ నా ప్రకాష్ అన్న. వాకింగ్ చాలా మంది. పవన్ అన్న, శంషు మన ఎంపీటీసీ శంషుబాయి ప్రెసిడెంట్, మన ఇంకొక ఎంపీటీసీ మొబీన్ బాయి, రామకృష్ణ అన్న మొబీన్ బాయి ఒకే క్లాసు, పవన్ అన్న శంషుబాయి ఒకే క్లాసు. వీళ్ళంతా పెద్ద మంచి ప్లేయర్స్. దాంట్లో రామకృష్ణ అన్న ఒకడు, శంషుబాయి ఒకడు, ఇప్పుడు ఎంపీటీసీ ఉన్నాడు, ఐడియా ఉంది విమల్ జంక్షన్. శంషుబాయి ఒకడు, పవన్ అన్న ఒకడు మంచి ప్లేయర్స్. కానీ మా స్కూల్లో ఇట్లా దాన్ని అసలు క్రికెట్ అనేది లేకుండా చేశారు ఈ గ్రౌండ్ లో. ఎంత పెద్ద గ్రౌండ్ ఉన్నది, భలే ఉండేది. ఎంత పెద్ద మ్యాచ్లు, ఎంత మొత్తం స్టేట్ నుంచి, అన్ని స్టేట్లో అన్ని ఏరియాల నుంచి, అన్ని జిల్లాల నుంచి వచ్చి గ్రౌండ్ లో మ్యాచ్లు ఆడేది. డిఆర్సిసి ఆధ్వర్యంలో టోర్నమెంట్లు జరిగేది. లక్షల ప్రైజ్ మనీలు ఉండేది. అప్పట్లోనే 25,000 30,000 ఉండేది. ఇదైతే కొత్త బిల్డింగు. అలాంటి దానికి మధ్యలో వేసేయకూడదు. అమ్మోలు చాలా ప్లేస్ ఉంది కదా వెనకాల. ఆ 10th క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా పాతవి, హెడ్ మాస్టర్ రూమ్ అది, స్టేడియం బ్యాక్ సైడ్ బొచ్చుడు ప్లేస్ ఉంది. ఆడ వాలీబాల్ కోర్ట్ వేసుకోవచ్చు, ఇదే వేసుకోవచ్చు, మన బాస్కెట్బాల్ కోర్టు. బాస్కెట్బాల్ కోర్ట్ వేసారు కానీ కింద ఏమి లేదా, అసలు లైన్స్ లేవు, ఏం లేదు. ఊరికే ఏదో బాస్కెట్బాల్ అసలు వాళ్ళకి తెలుసా రూల్స్? చెప్తున్నది కోచ్ అంటే ఉన్నారు పీటీ సార్ జరం. నువ్వా స్కూల్లో అందరు ఉంటారులా? ఉంటారులే. మన మంచి గ్రౌండ్. ఆ స్కెల్టన్ ఏందో ఏడంతా లో క్లాస్ పీపుల్ చదివేది ఇప్పుడే, అందుకని ఊరికి లెక్కల. హై క్లాస్ పీపుల్ ఏంటే లెక్క వచ్చేసును. ఈ ఊరికైనా అవసరమైన వాళ్ళే కదా వచ్చేదా. అవసరం లేనప్పుడు పెన్లో ఇంకా అయిపోతే ఏం చేస్తా? అంతే. రాజకీయ నాయకులంతా అంతేరా నాయన. అవసరాలకు వాడుకునేది, అవసరాలు తిరిపి అదేదో బబులుగా నవ్వులేసి ఊసేస్తారు చూసా, అట్టు ఊసేస్తారు. అవసరం ముందు ఈ పిచ్చిముండా కొడుకులకు ఆ మందలు తెలియదు. వాళ్ళు ఏదో అటు భుజాన్ని చెయ్యంగానే వీళ్ళు పొంగిపోతారా, అవుట్, నీ పతనం ఆర్కే స్టార్ట్ అయిపోయింది అని వాళ్ళు భుజం చేసినప్పుడే చెప్పేస్తారు. కానీ నిన్ను పొగడతానే ఉంటారు. ఈ ముండా కొడుకులకు కూడా అర్థం కావాలా ఆ విషయాలు. సరేలే. లాస్ట్ ఆ చెట్టు చూడమ్మా, ఆ చెట్టు అయితే దాని మీద ఎక్కి క్రికెట్ చూసేది మేము. దానికి ఒక ఇంత పొడుగు కాయలు కాస్తారే, ఉంటుంది ఒక 30 years అబవ్ ఉంటుంది. అంటే నేను అప్పుడు నీకు 30 years అప్పుడు నేను స్కూల్లో ఎంటర్ అయ్యి ఉంటాను కదా, అప్పటి నుంచి ఉంది. అప్పుడే పెద్ద చెట్టు అది. దానికి ముందు ఎంత ఉందో తెలియదు. అప్పుడు చెట్లు కూడా చాలా ఉన్నాయన్న, చెట్లు బార్డర్లోనే ఉన్నాయి. ఏనుల్ల మాకు ఈ చైర్స్ గీర్స్ ఇవి ఉన్నాయి చూసా, బెంచ్లు కూర్చునే దానికి బాగుంటది. కానీ గ్రౌండ్ లాగే ఉండాలా, పార్క్ లాగా ఉండాలా. పార్క్ గ్రౌండ్ చేయకూడదు, గ్రౌండ్ పార్కింగ్ చేయకూడదు. ఇప్పుడు పార్క్ చేశారా గ్రౌండ్ చేశారా తెలియదు జనాలకి.
ఈ ఎవరికి అంత కాస్ట్లీ గేమ్స్ ఇవన్నీ అవి అందరూ ఆడలేరు క్రికెట్ అంటే ప్రతి ఒక్కరు వేసుకో ఈ 2 కోట్లు ఎందుకు వాలీబాల్ కి 2 కోట్లు అన్న వీడు. వాలీబాల్ అంత పెద్ద ప్లేస్ ఆడ పెట్టుకొని అంత ఖాళీగా వదిలేసి ఉన్నారు కదా ఆడ చేసుకోవచ్చు కదా వాలీబాల్కి ఎంత ప్లేస్ కావాలా సరే ఎవరు ప్లానింగ్ వాళ్ళు మనకి కరెక్ట్ కాదు ఫస్ట్ నుంచి కరెక్ట్ కాదు మంచి గ్రౌండ్ నాశనం చేసేడు ఏంద్రబ్బా స్వామి సరేలే